విశ్వకవి రవీంద్రుని గీతాంజలిలోని కొన్ని గీతాలను పాడుకొని ఆనందిద్దాం. మనిషిని ఒక బందీతో పోలుస్తూ ఆ విధంగా అతడిని కట్టివేసిన కారణాలేమిటో టాగోర్ ఈ గీతంలో సూచిస్తారు. ఆ ప్రభువుకు చెందిన ఆస్తి తనదిగా భ్రమించి స్వంతం చేసుకుందామనే తాపత్రయంలో ఈ ప్రపంచాన్ని తన కట్టడిలోకి తీసుకోవడానికి తాను తయారు చేసిన సంకెళ్లలో చివరికి మనిషి తానే బందీ అయ్యాడంటారు ఆయన. ధనమునధికార దాహముందరిని జేర ప్రభునకిచ్చెడిదీయక భక్తి మరచి నిదురలో మత్తు సోకగ బెదరువడక ప్రభువు పాన్పుపై కునికితి లజ్జ వదలి కనులు తెరచుచు వీక్షించ ఖైదీనైతి. ఎవరు చేసిరు సంకెళ్ళు వివరమరయ నాదు శక్తియ బంధించలేదయనుచు కొలిమిలో కాల్చి కూర్చగ కొక్కెములను కడకు నా సంఖ్యలలే నన్ను కట్టివైచే. టాగోర్ ప్రకారం ఒక వ్యక్తికి ఉన్న విశ్వాసాన్ని సమాజం గౌరవించలేదు. నీ పూజలో మేము కూడా పాలు పంచుకుంటామని నచ్చజెప్పి ఇంట్లో వసతి ఏర్పరచుకున్న మనుషులు చీకటి మాటున పూజాగృహంలో తాను పవిత్రంగా ఉంచుకున్న వస్తువులన్నీ దోచుకుని పారిపోయారని అంటారు ఆయన. వారవచ్చిరి నా ఇంట వసతి కొరకు సాయమందించి దైవ ప్రసాదముగొని సేవలిడెదమనుచు గాని చీకువాలు వేళ దోచుక చనిరింత బిస్తుగొలుపా. ప్రాపంచికమైన ప్రేమలు వ్యక్తుల స్వేచ్ఛను నియంత్రిస్తాయి, కానీ అంతకన్నా ఉన్నతమైన ఆ దివ్య ప్రేమ మనిషికి స్వతంత్రాన్ని ఇస్తుంది. ఆయనను ప్రార్థించకపోయినప్పటికీ ప్రేమస్వరూపుడైన భగవంతుడు మన ప్రేమ కోసం అలా వేచి ఉంటాడంటారు విశ్వకవి. పరగి ప్రేమించు వారిల పట్టియుంత్రు వారలన్ వీడి చనునంచు భయమునొంది చేరని ప్రేమ నాకిట స్వేచ్ఛ దొరకు ప్రేమతో గొల్వలేకున్న విమలమూర్తి నీదు వీక్షణ నా వైపు నిలచియుండు. మరికొన్ని గీతాలను తరువాతి ఎపిసోడ్లో పాడుకుందాం. నమస్తే.